హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఏంటంటే చీఫ్ కాదు, టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా బిగ్ బాస్లో. ఇప్పుడు ఏంటి, అందరికీ ఒక టాస్క్ పెట్టేసి టికెట్ టు ఫినాలే టాస్క్ ఒకటి పెట్టేసి ఎవరికో ఒకరికి టికెట్ టు ఫినాలే ఇచ్చేయడం కాదన్నమాట. సో ఎలా జరగబోతుంది అంటే ఒక 5-6 టాస్క్ల వరకు పెట్టి అందులో నుంచి టికెట్ టు ఫినాలే కోసం కంటెండర్స్ని సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒక టాస్క్ పెట్టేసి అందులో నుంచి ఎవరికో ఒకరికి టికెట్ టు ఫినాలే అయితే లభిస్తుంది అనమాట. అలా ప్రాసెస్ జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ ఒక టాస్క్ అయితే పెట్టారు. అండ్ సంచాలక్గా ఎవరు ఉంటున్నారంటే ఎక్స్ కంటెస్టెంట్ ఉన్నారు కదా. ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు ఈ సీజన్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, పాత సీజన్లో ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ని తెచ్చి సంచాలక్గా చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టాస్క్లన్నీ పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేయాలన్నమాట. ఎవరు చీఫ్ కంటెండర్స్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి చెప్పాలి. అలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనకి చీఫ్ కంటెంట్ ఫస్ట్ ఒక టాస్క్ అయితే పెట్టారు కదా, దానికి అఖిల్ అండ్ హారిక వాళ్ళు సంచాలకుగా ఉన్నారు దీనికి. అండ్ ఆ టాస్క్ వచ్చేసి ఒకటి పెట్టారు. ఆ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు అంటే ఫస్ట్ టాస్క్ విన్నర్ వచ్చేసి రోహిణి అయితే విన్ అయ్యారనమాట. సో ఫస్ట్ చీఫ్ కంటెండర్ ఈజ్ రోహిణి. సో ఈ రోహిణి ఫస్ట్ కంటెండర్ సెలెక్ట్ అయ్యారు కదా, టాప్ 5కి వెళ్తుందంటారా అంటే టాప్ 5కి వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. సో రోహిణి టాప్ 5లో ఉంటుందంటారా, టికెట్ టు ఫినాలే గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బేబీ తెలుగు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.